అమెరికా విధించే సుంకాల వల్ల భారతదేశానికి పెద్ద ప్రభావం పడదని ఇప్పుడు క్రెడిట్ ఏజెన్సీలు అయితే ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే పాజిటివ్ రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమెరికాకి ఎగుమతులు చేస్తున్నటువంటి భారత వాటా కేవలం 2% కంటే తక్కువ. ఈ 2% వల్ల ఎఫెక్ట్ పడితే పడవచ్చు కానీ పెద్దగా నష్టమైతే ఏమీ రాదు. అంటే దీనివల్ల ప్రభావం ఉంటుంది కానీ మరీ భయపడిపోయినంత ప్రభావం ఉండదు. అలాగే భవిష్యత్తులో ట్రంప్తో మాట్లాడితే సుంకాల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మరో 3 నెలలు అయితే చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని క్రెడిట్ ఏజెన్సీలు అయితే చెప్తున్నాయి. దీంతో పాటు వచ్చే 3 సంవత్సరాల్లో భారత్ యొక్క ఆర్థిక రేటు 6.8% పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి రేటు. అయితే భారత్ ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే భారత్కి అధిక అప్పులతో పాటు జీడిపి పెర్ క్యాపిటా చాలా తక్కువ ఉంది. జీడిపి పెర్ క్యాపిటా $2,500 మాత్రమే ఉన్నాయి. అంటే ఇంచుమించు ఒక 2 లక్షల రూపాయలు. అంటే సగటున ఒక వ్యక్తి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది పెరగాలి. ఇది వ్యక్తుల యొక్క జీడిపి పెర్ క్యాపిటా అనేది మాత్రం ఖచ్చితంగా పెరగాల్సిందే. ఆ విషయంలో చూస్తే మనం ఇంకా పేదరికంలో ఉన్నట్లే. ఇప్పుడిప్పుడే పేదరికం నుంచి మధ్య తరగతికి వచ్చాం, లేదా దిగువ మధ్య తరగతిలో ఉన్నట్లు. ఈ జీడిపి పెర్ క్యాపిటా అంటే మనం జీడిపిలో 4వ స్థానంలో ఉన్నాం, కానీ జీడిపి పెర్ క్యాపిటా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చైనా తీసుకుంటే $36,000, అమెరికా తీసుకుంటే $80,000 ఇలా ఉన్నాయన్నమాట. ఆ విధంగా మనం కనీసం ఒక $10,000కైనా జీడిపి పెర్ క్యాపిటా ఎదగాలి. తద్వారా కూడా మన దేశం చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు అది బలహీనంగా ఉంది. కాబట్టి దీంతో పాటు ఇప్పుడు జిఎస్టి సంస్కరణలు గనక వస్తే మళ్ళీ ప్రైవేటు పెట్టుబడులు కూడా రావడానికి అవకాశం ఉంది. ప్రైవేటు పెట్టుబడులు వస్తే గనక మళ్ళీ మనకి ఈ యొక్క జీడిపి పెరుగుతుంది, జీడిపి పెర్ క్యాపిటా పెరుగుతుంది. వీటిని తీసుకురావడానికి కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు దేశానికి ఆశాభావమే తప్ప ఎక్కడా కూడా ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల భయపడిపోయే అవకాశం అయితే ఏమీ లేదు.